అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ రోజుల్లో ఎవరి దగ్గరైనా కానీ స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏం వస్తున్నాయి అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇలాంటి టైంలో కూడా కొంతమంది ఎవరైతే వీడియోలు చూసి గవర్నమెంట్ ఒక లీడర్ చెప్పింది బ్లైండ్ గా నమ్మేస్తూ ఉన్నారు. సో వాళ్ళలాంటి కోసం మీరు బ్లైండ్ గా నమ్మొద్దు. మన దగ్గర సోర్స్ ఇది, దానికి సంబంధించిన డేటా ఇది, దానికి సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేసిన వాళ్ళు వీళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో సోర్స్ లేకుండా ఏది మాట్లాడడం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు చూడండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా కొట్టండి. ఇప్పుడు నారా లోకేష్ గారు సోర్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారో మనం చూద్దాం. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి సోర్స్ లోనే కౌంటర్ ఇద్దాము. దేనికి సోర్స్ అనేది కూడా నేను చెప్తాను. మీరు వెళ్ళి గూగుల్ చేసినా జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళినా కానీ జరుగుతుంది. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే నారా లోకేష్ గారిని మాట్లాడిద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత మనం వెళ్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిజం తెలియడం ఇంపార్టెంట్ అనమాట. సార్, నారా లోకేష్ గారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు, ప్లీజ్ మాట్లాడండి సార్. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందల ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెంచ్లు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కడుతున్నారట. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఎప్పటి నుంచి ఉన్నారు? 1996లో ముఖ్యమంత్రి అయ్యారు. 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి. నేను 2015 బ్యాచ్. నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. మా స్కూల్లో గర్ల్స్ కి కూడా టాయిలెట్స్ లో, మళ్ళీ మా తెనాల్లో మాదే టాప్ మోస్ట్ స్కూల్ అనమాట. గవర్నమెంట్ స్కూల్స్ లో మా స్కూల్లోనే టాయిలెట్స్ లేక లేడీస్ కూడా ఇంకెందుకు లేండి చెప్పలేని బాధలు పడేవాళ్ళు. అలాంటి టైంలో నుంచి మొన్న ఓటేడాకి చూస్తే కనుక స్కూల్ ఎలా ఉందంటే అలా ఉంది. ఇప్పుడు మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బిల్డ్ అవుతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట నారా లోకేష్ గారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడతారు ఇక్కడ, చూడండి. అధ్యక్ష, ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు. ఇది వెరీ వెరీ సీరియస్ ఎలిగేషన్ అనమాట. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు. దీనికి ప్రూఫ్ ఏంటి? అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రిపోర్టు. ఈ రిపోర్ట్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనమాట రిపోర్టు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISC అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ లిటరసీ వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అసలు స్కూల్స్ పర్ఫార్మెన్స్ లో ఏ రాష్ట్రం ఎంత ఉంది, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎంత, స్కూల్స్ పర్ఫార్మెన్స్ ఎంత, స్కూల్స్ లో ఫెసిలిటీస్ ఎంత అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ఆ రిపోర్ట్ మీకు కనిపిస్తుంది కదా. ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ కంపారిజన్ ఆఫ్ 2018 to 19 వర్స్ 2023 to 2024. స్కూల్స్ విత్ ఫంక్షనల్ కంప్యూటర్ ఫెసిలిటీస్ 2014 to 19 ఎంత పర్సెంటేజ్ ఉంది? వెరీ వెరీ దారుణం. ఇది 14.92% ఉండే 23-24 లో వచ్చేసరికి 83.40% ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 68+% ఇంక్రీజ్ అయింది గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చేసరికి. నెక్స్ట్, స్కూల్స్ విత్ ఫంక్షనల్ CWSN ఫ్రెండ్లీ టాయిలెట్ నేను చెప్పాను కదా 2015 లోనే లేవని చెప్పేసి. ఇక్కడ 2018 to 19 చూడండి, 0.03% ఉంటే టాయిలెట్స్ అది 2023-24 వచ్చేసరికి 17.30 అయింది అనమాట. సో 17% ఇంక్రీజ్ అయింది. స్కూల్స్ విత్ ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ 2019 లో ఎన్ని ఉన్నాయంటే 74% ఉంటే అది వైఎస్ఆర్సీపీ టైంలో వచ్చేసరికి 99.70, దాదాపు 100% ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చేశారనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. మీరు కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో వచ్చేసరికి. ఓకేనా? స్కూల్స్ విత్ ఫంక్షనల్ టాయిలెట్స్ 60% ఉంటే తర్వాత వైసీపీ టైంలో వచ్చేసరికి 98.80% ఉంది, 37% ఇంక్రీజ్ అయింది. స్కూల్స్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబుల్ ఎంత? 8% ఉంది. 8% అంటే అది వైసీపీలో 92% జరిగింది. 83%.
ఓకేనా 83% ఇంక్రీజ్ అయింది అనమాట. స్కూల్స్ విత్ లైబ్రరీ ఫెసిలిటీ 84% ఉంటే ఇప్పుడు లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, ఒప్పుకోవాలి. అది ఎప్పటి నుంచో ఉన్నాయి లైబ్రరీ బుక్స్ అన్ని కూడా. 84% 84% ఉంటే అది వైసీపీ టైంలో 99% ఉంది. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ రేషియో, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రేషియో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. టీడీపీ టైంలో 80% ఉంటే వైసీపీ టైంలో 85% ఉంది. ఓకేనా, ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళు కొన్ని స్కూల్స్ మూసేశారు. 1700 స్కూల్లో 2000 స్కూల్లో మూసేశారు నాకు తెలిసి. అది 5% ఇంక్రీజ్ అయింది ఎన్రోల్మెంట్ రేషియో. పీపుల్ టీచర్ రేషియో అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ రేషియో ఏంటి 5% పెరిగిందో మీకు డౌట్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ద్వారానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి కానీ జిఎస్డిపి కలెక్టర్స్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగింది వైఎస్ఆర్సీపీ టైంలో. సో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడం కానీ చేశారు, అందుకని చెప్పేసి ఉందన్నమాట. పీపుల్ టీచర్ రేషియో. సో అది ఇది నాకు అంత ఐడియా లేదు. ఓకే, నెక్స్ట్ స్కూల్స్ హ్యావింగ్ ఫంక్షనల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ వచ్చేసరికి వైసీపీ టైంలో 40% ఇంక్రీజ్ అయింది. 40% ఇంక్రీజ్ అయినాయి అనమాట. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి? మరి మెగా డిఎస్సి గురించి కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు కదా. మీరు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు. అది నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్ లో చెప్పాను. నేను వీళ్ళు తెలుగుదేశం పార్టీ టైంలో 1998లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, పోస్టింగ్ ఇవ్వలేదు. 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్స్ పెట్టారు, పోస్టింగ్ ఇవ్వలేదు. సో వీళ్ళందరికీ కూడా ఆ కేసెస్ క్లియర్ చేసి పోస్టింగ్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకేనా, అది వాళ్ళకేమో చెప్పుకోవడం రాదు. వాళ్ళకేమో మేము ఇట్లా వీళ్ళకి ఇచ్చామయ్యా అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకోవడం రాదు. వీళ్ళేమో చెప్పేస్తూ ఉంటారనమాట. సో ఇంకా అది నారా లోకేష్ గారు నెక్స్ట్ పాయింట్ దగ్గర కూడా వెళ్దాం మనం. దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనా అంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. ఈ 117 జీవో వల్ల ఏంటి స్టూడెంట్స్ కి, విద్యార్థులకి ఇబ్బంది ఏంటి అనేది నేను స్పెషల్ గా ఒక వీడియో చేసి పెడతాను అనమాట. అది టీచర్స్ ట్రైనింగ్ గురించో దేని గురించో ఉంది. 117 జీవో వల్ల ఏం జరుగుతుంది, వైసీపీ ఎందుకు తీసుకొచ్చింది ఆ జీవో అనేది వేరే ఒక వీడియో చేసి పెడతా. ఈ వీడియోకి మినిమం లైక్ చూస్తే. సో అది అనమాట. ఇప్పుడు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అధ్యక్ష. నాడు నేడు మీద పలు ఆరోపణలు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం మంది ఎక్కడో చోట స్కూల్స్ లో కకృతి పడ్డా, కాంట్రాక్టర్లు ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు. కానీ నేను విన్న దాని ప్రకారం నాకు కొంతమంది తెలిసిన స్కూల్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే, బాబు మన స్విచ్ బోర్డర్స్ ఉంటాయి కదా, ఆ స్విచ్ బోర్డ్స్ కూడా బ్రాండెడ్ కంపెనీ వాడమని చెప్పేసి, ఆ కంపెనీయే ఉండాలని చెప్పేసి దాని మీద ఒక కమిటీ కూడా ఉంటుందంట. ఆ కమిటీ వెళ్ళి దాని గురించి సెర్చ్ చేసి ఓకే ఇదే వాడారా లేదా, స్విచ్ బోర్డ్స్ కి కూడా ఈ కంపెనీ తీసుకొచ్చారు లేదా, ఈ బ్రాండ్ తీసుకొచ్చారు లేదా అని చెప్పేసి అంత ఇదిగా చూసారంట. సరే వేయండి, ఏదైనా అక్రమాలు జరుగుంటే ఎక్కడెక్కడ జరిగిందో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోండి, వాళ్ళ మీద ఇదేయండి. సో మంచిదే కదా. సో చేయండి నారా లోకేష్ గారు. అంతేగాని డేటా లేకుండా ఏది పడితే అది మీరు మాట్లాడి పిచ్చోళ్ళని చేయాలని చెప్పేసి జనాలను చూడొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.